యేసురాజున్ నీ ఎదలో వసింపనీయవా, నీదు భారమును మోసెన్ నేడంగీకరింపవా అనే శ్రేష్టమైన పాటను పాడుకుంటాం, నేర్చుకోవడానికి శ్రద్ధ వహిస్తాం. యేసురాజున్ నీ ఎదలో వసింపనీయవా, నీదు భారమును మోసెన్ నేడంగీకరింపవా. యేసు మహారాజు ఇదిగో వాకిట నిలిచియుండగా, పాపి యేసు ప్రేమ నుంచి తలుపును తీయుము. ఓ పాపి యేసు ప్రేమ నుంచి తలుపును తీయుము. లోకాశ పాశముల చేత నిండి ఉన్నవా, లోకాశ పాశముల చేత నిండి ఉన్నవా. నీకై సిల్వన్ ప్రాణమిడిన యేసుకు చోటు లేదా, నీకై సిల్వన్ ప్రాణమిడిన యేసుకు చోటు లేదా. యేసు మహారాజు ఇదిగో వాకిట నిలిచియుండగా, పాపి యేసు ప్రేమ నుంచి తలుపును తీయుము. ఓ పాపి యేసు ప్రేమ నుంచి తలుపును తీయుము. ఇంకా తామసించినాచు వెనుక మోసమగును, ఇంకా తామసించినాచు వెనుక మోసమగును. ఇప్పుడే రక్షణ దినము వెనుక రక్షణ పాదు, ఇప్పుడే రక్షణ దినము వెనుక రక్షణ పాదు. యేసు మహారాజు ఇదిగో వాకిట నిలిచియుండగా, పాపి యేసు ప్రేమ నుంచి తలుపును తీయుము. ఓ పాపి యేసు ప్రేమ నుంచి తలుపును తీయుము. పిలిచి నిల్చు రక్షకునికి తలుపును తీయుము. పిలిచి నిల్చు రక్షకునికి తలుపును తీయుము. నీదు జీవ బలముల నేడే సమర్పింపుము. నీదు జీవ బలముల నేడే సమర్పింపుము. యేసు మహారాజు ఇదిగో వాకిట నిలిచియుండగా, పాపి యేసు ప్రేమ నుంచి తలుపును తీయుము. ఓ పాపి యేసు ప్రేమ నుంచి తలుపును తీయుము. దేవుయాని తామసింప నష్టము కల్గు సదా, రేపుయాని తామసింప నష్టము కల్గు సదా. మంచి సమయం వృథాయగు కష్టపడెదవు, మంచి సమయం వృథాయగు కష్టపడెదవు. యేసు మహారాజు ఇదిగో
వాకిట నిలిచియుండగా పాపి యేసు ప్రేమ నుంచి తలుపును తీయుము. ఓ పాపి యేసు ప్రేమ నుంచి తలుపును తీయుము. యోహాను 3:16 విశ్వాసింపుము. యోహాను 3:16 విశ్వాసింపుము. తప్పికొన్న వారిని పిల్చున్ రోక కాసు లేకయే. తప్పికొన్న వారిని పిల్చున్ రోక కాసు లేకయే. యేసు మహారాజు ఇదిగో వాకిట నిలిచియుండగా పాపి యేసు ప్రేమ నుంచి తలుపును తీయుము. ఓ పాపి ఆయనతో కాపాడుతున్నాము. ఆత్మీయులను స్తోత్రము. తిరిగి ఆయన ప్రేమించే సాధారణ విస్తరణ చూపిస్తున్నాను తండ్రి. ఈ విధంగా జీవన ప్రపంచపడే ఉండగా సంఘం యొక్క మీ మనోపరపై ఈ కాలం గురించి జీవితాన్ని మీరు సేవించాలి. ఊరికి అభిప్రాయంగా తీసుకున్నాను. ఇద్దరు కలిసి మిమ్మల్ని ప్రభుత్వంలో సాయం చేయండి. మీ అభిషేకాన్ని మీ కొరకు శాశ్వత జీవించాలి. అడవి చెట్ల నడుమా ఒక జల్దరు వృక్షం వలె పరిశుద్ధుల సమాజములో యేసు ప్రజ్వలించుచున్నాడు. పరిశుద్ధుల సమాజములో యేసు ప్రజ్వలించుచున్నాడు. కీర్తిస్తున్నా ప్రభుని జీవకాలములా ప్రభు యేసుని కృతజ్ఞతతో స్తుతించెదను. కృతజ్ఞతతో స్తుతించెదను. శారోను రోజాయనే లోయ పద్మమును ఆయనే అతి పరిశుద్ధుడు ఆయనే 10,000లో అతి శ్రేష్ఠుడు అతి పరిశుద్ధుడు ఆయనే 10,000లో అతి శ్రేష్ఠుడు. కీర్తిస్తున్నా ప్రభుని జీవకాలములా ప్రభు యేసుని కృతజ్ఞతతో స్తుతించెదను. కృతజ్ఞతతో స్తుతించెదను. Yeah.
అధ్యాయం, యోహాను సువార్త 21వ అధ్యాయం. ఈ అధ్యాయంలో 3 వచనాలు 3 భాగాలు చదువుతున్నాం. 21వ అధ్యాయము 6వ వచనం, 7వ వచనం. దయచేసి క్షమించండి, 6వ వచనం మధ్య భాగం నుండి మాత్రమే చదువుకుందాం. అప్పుడు ఆయన దోణి కుడి పక్కన వల వేయుడి, నీకు దొరుకుతుందని చెప్పిన కనుక స్థానంగా పడిన వల లాగలేకపోయి. 15వ వచనం. వారు భోజనం చేసిన తర్వాత యేసు సీమోను పేతురును చూసి, యోహాను కుమారుడైన సీమోను, వీరికంటే మిమ్మల్ని ఎక్కువగా ప్రేమించున్నామని అడుగగా, అతను అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నాను, నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పాను. యేసు గొర్రె పిల్లలను మేపుమని అతనితో చెప్పాడు. 22వ వచనం. యేసు, నేను వచ్చే వరకు అతను నాకు ఇష్టమైతే నీవు నన్ను వెంబడించమనను. దయగల దేవుడు చదివిన ఈ వాక్య భాగాల్ని ఆశీర్వదించి మనందరితో మాట్లాడుగాక. ప్రార్థన చేయక ముందుకొస్తున్న వారితో మాట్లాడి, అలాగున వివాహంలో జతపరచబడే ఈ బిడ్డలతో మీరు మాట్లాడండి. ప్రతి కుటుంబంతో మాట్లాడండి. మా సమయం నిత్యత్వంలో జ్ఞాపకం ఉంచుకునేదిగా చేయండి. నీ దాసుని అయోగ్యుడు పాత్రులను మీ శిల్వ చాటును మరుగు చేసి మీ మాటలు అందించి ఈ కార్యాన్ని నెరవేర్చమని కలువరి శిల్వ రక్తధారణ క్రిందికి మమ్మల్ని మేము ఆవరణమంతని తీసుకుని వస్తూ, ఆలయాన్ని తీసుకుని వస్తూ, శత్రువు అని క్రియలని నీ నామమును దూరపరుస్తూ, సకల మహిమ ఆరోపిస్తూ, ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. వివాహము దేవుని వాక్యంలో గొప్ప విశిష్టతను కాదు, వారికి సాగి అయిన సహాయం చేయుననుకొనెను. అనుకొనెను దేవుడైన యెహోవా అనుకున్నాడు. అంటే వివాహం అనేటువంటిది దేవుని ఆలోచన. కీర్తనలు 68:6లో దేవుని వాక్యం చెప్తుంది, దేవుడు ఏకాంగులను సంసారంగా చేయవాడు. కాబట్టి సంసారంగా చేయవాడు మానవుడు కాదు, దేవాది దేవుడే. అదే దేవుడానికి మేలు దొరికెను, అటువాడు యెహోవా అనుగ్రహము పొందినవాడు. కాబట్టి దైవానుగ్రహం వివాహము అన్నటువంటిది. సామెతలలో 19:14లో గృహములు యుద్ధములు పితరులిచ్చిన స్వాస్థ్యం, సుబుద్ధి గల భార్య యెహోవా దానం. కాబట్టి వివాహం అన్నటువంటిది దేవుడు దానంగా ఇచ్చినటువంటిది, దేవుని అనుగ్రహం, దేవుని ఆలోచన. కాబట్టి అందుకని దేవుడు ఈ వివాహ వ్యవస్థను ఏం చేశాడు, ఆయన కనపరిచినాడు. అందుకొరకే ఎబ్రీ 13:4లో ఏం రాయబడుతుంది, వివాహం అన్ని విషయములలో. కాబట్టి దేవుని వాక్యము ఈ వివాహాన్ని గురించి ఎంతో చెప్తుంది. ఒకవేళ ఈ క్రైస్తవ వివాహానికి మీరు మొట్టమొదటిసారి వచ్చారేమో, ఎస్తేర్ బంధువులు కావచ్చు, ఎఫ్రాయిం బంధువులు కావచ్చు, మీకు అందరితో మేము సెలవిచ్చే ఒక దివ్యమైన మాట ఆరంభంలో ఏంటంటే, మా చేతిలో ఉండే వాక్యం, మా చేతిలో ఉండే బైబిల్ గ్రంథం, పరిశుద్ధ గ్రంథం, ఇది చక్కగా మానవుని జీవితాన్ని నడిపించేటువంటి గ్రంథం, మనతో మాట్లాడేటువంటి గ్రంథం, మనకు ఆలోచననిచ్చే గ్రంథం, మనపై దృష్టి నిలిపి ఉపదేశం ఇచ్చే గ్రంథం. ఈ గ్రంథాన్ని ఒకటి ఓ ప్రతిని కొనుక్కొని మీరు చదవండి, మీ జీవితాలు ధన్యమవుతాయి. మీ జీవితాలు, పగిలిపోయిన కుటుంబాలు, విచ్ఛిన్నమైనటువంటివి తిరిగి ఐక్యపరచబడతాయి. దేవుని వాక్యము శక్తి గలది, దేవుని వాక్యము బలం గలది. నేను పుట్టిన దినాల నుండి ఇదే ఊర్లో పెరిగినటువంటి వాడిని. మాకు చాలా సంవత్సరాలుగా ఇదే ప్రాంతంలో దైవ సేవకుడు పాల్ గోవిందరెడ్డి గారు ఉండేటువంటి వారు. ఆయన గురించి 2 మాటలు నేను చెప్పి దేవుని వాక్యంలో ఉండేటువంటి కొన్ని మాటలు మీతో పంచుకొని ఇష్టపడుతున్నారు. ప్రభువుని ఎల్లక పూర్వం గోవిందరెడ్డి గారు
ఆయన స్వాతంత్ర సమరంలో పోరాడేటువంటి వాడు, స్వాతంత్ర సమరాన్ని గురించిన అనేకమైనటువంటి వాటిని జరిపించేటువంటి వాడు. ఆ దినాల్లో సహపంక్తి భోజనము అనగా అన్ని కులాల వారు, మతాల వారిని కలిపి వారిని ఐక్యపరిచి వారితో కలిసి భోంచేయడము, అనేకమైనటువంటి వాటిని ఈ చుట్టుపక్కల ప్రాంతాలంతా ఆరంభించారు. ఒక దినం ఒక రూపుని ఈ గ్రంథం చదవండి, మీ జీవితం మారుతుంది అని డబ్బు పెట్టి బైబిల్ గ్రంథం కొనుక్కున్నాడు. ఎందుకు కొనుక్కున్నాడంటే, నా దగ్గర ఉండే గ్రంథాల కంటే ఇది గొప్పదైన గ్రంథమా, ఈ గ్రంథంలో ఉండేటువంటి తప్పులు వెతికి ఈ మిషనరీ గారి కథ పట్టిస్తాను అని ఏం చేశారంటే కొనుక్కున్నాడు. మిషనరీ గారు అన్నారు, అయ్యా మొట్టమొదటిగా ఈ గ్రంథంలో 2 భాగాలు ఉంటాయి, పాత నిబంధన, క్రొత్త నిబంధన. క్రొత్త నిబంధన మీరు చదవండి. కాబట్టి అలాగే తాను క్రొత్త నిబంధన చదవడం ఆరంభించాడు. చదవడం ఆరంభిస్తూ వచ్చే కొలది, తప్పులు కనుక్కోవాలని తాను వెదికే కొలది ఏం జరుగుతూ వచ్చాయంటే తన తప్పులు ఏంటో బయలుపడతా వచ్చినాయి. ఎంతగా అధికంగా చదువుతున్నాడో, అయ్యో ఇన్ని పాపాలు చేశానే, ఇన్ని తప్పులు చేశానే, వీటికి రావాల్సినటువంటి శిక్ష ఎంత గొప్పది, ఎవరినైనా తప్పిస్తారు అన్నటువంటి భయంతో చదువుతూ 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 రోమా పత్రిక 8వ అధ్యాయం 1వ వచనం దగ్గర తన యొక్క పాపానికంత విముక్తి, తనకు రాబోయేటువంటి ఆ శిక్షకంతా విముక్తి అక్కడ దొరికింది. నేను క్రీస్తు యేసునందుంటే నాకు శిక్షా విధి లేదు. అప్పుడు ఎవరు చెప్పలే, ఆయనకు బోధకుడు లేడు, ఎవరు చెప్పేవారు లేడు. బైబిల్ గ్రంథం పరిశుద్ధాత్మ దేవుడు కార్యం చేస్తా ఉన్నాడు. కాబట్టి అప్పుడు ఆ మాటకు చదవలా, నేను క్రీస్తు యేసునందుంటే ఎంత మేలు అనుకొని తను ఏం చేశానంటే, యేసు ప్రభువా నేను నీలోనికి వస్తాను, అప్పుడు తనకు తెలిసిన విధానంగా నన్ను క్షమించు అని తన జీవితాన్ని ప్రభువుకు తాను అప్పగించుకుంటూ వచ్చినాడు. తన జీవితం మారిపోయింది, తన జీవితము రూపాంతరపరచబడింది, ప్రభువును అంగీకరించాడు. ప్రేమైన సహోదరుడా సహోదరి, ఈ వివాహానికి వచ్చినాము. ఒకవేళ నువ్వు అనుకుంటున్నామో ఇదేదో క్రైస్తవుల మతము, లేకపోతే తక్కువ జాతి వారి యొక్క గ్రంథము అని ఒకవేళ నువ్వు అనుకుంటున్నావేమో. ప్రపంచంలో ఎంతెంత మంది ఉంటున్నారో వారందరి జీవితాలని మార్చిన ఏకైక గ్రంథం ఒక్క పాల్ గోవింద్ రెడ్డి గారు. అది నన్ను ప్రభువుని అంగీకరించే దాన్ని బట్టి తన కుటుంబము, తన బంధువులు, వర్గానికి పక్కన అనేక మంది, మన ముందర ఉన్నటువంటి సాల్మన్ రెడ్డి అన్న వాళ్ళ కుమారుడు ప్రభు సేవను తాను చేస్తూ ఉంటూ ఉన్నాడు. దేవుని కొరకై ఈ కుటుంబం జీవించబడుతూ వచ్చింది. కాబట్టి ఈ వివాహానికి ఇచ్చేసిన ఇంత మొట్టమొదటిగా మేము కోరేది ఏంటంటే, ఈ గ్రంథం ఒకటి తీసుకోండి, చదవండి, మీ జీవితం మారుతుంది, మీ కుటుంబం ధన్యమవుతుంది, మీరు ఆశీర్వదించబడిన వారైతారు. కాబట్టి అందుకొరకే ఈ వీరి యొక్క వివాహానికి ముందుగా దేవుని వాక్యం వీరికి వివరించబడుతూ వస్తూ ఉన్నది. ఈ వివాహం అన్నటువంటిది దేవుడు ఆరంభించాడు. ఎందుకు దేవుడు వివాహాన్ని చేస్తూ వచ్చాడు, ఎందుకు ఇద్దరిని జతపరచాలని దైవ సంకల్పము మనం చదువుతూ వచ్చినాం. 4వ అధ్యాయం ప్రసంగి గ్రంథం 8వ వచనం నుండి 12 వరకు చదివినాం. అక్కడ కొన్ని విషయాలు రాయబడతా ఉన్నాయి. ఏం రాయబడుతున్నదంటే, ఒంటిగాడిగా ఎంత కష్టపడినా, ఎంత తాను సంపాదించినా ఏం కలగదంట, తృప్తి కలగదు. కాబట్టి ఒంటరి జీవితంలో ఏం లేదు, తృప్తి లేదు. కాబట్టి దేవుడు ఇద్దరిని కలపడంలో ఉద్దేశం ఏం తెలుసా, వారికి సాటిస్ఫాక్షన్ ఇవ్వాలని, వారికి తృప్తిని దయచేయాలని దేవుని యొక్క ఆలోచన. తర్వాత మనం చూస్తే ఇద్దరు కూడట వలన ఉభయులకు మంచి ఫలము కలుగును. కాబట్టి ఇద్దరు కూడి ఉండడం ద్వారా ఏమొస్తుందంటే వారికి మంచి ఫలము. ఇంగ్లీష్ లో గుడ్ రివార్డ్ అని రాయబడింది.
అంటే మంచి బహుమానము. కాబట్టి తృప్తిని దేవుడు ఇవ్వాలని, మంచి బహుమానాన్ని ఇవ్వాలని దేవుడు వీరిని జతపరుస్తూ ఉంటూ ఉన్నాడు. రాయబడుతుంది, ఒంటిగానే పడిన ఎడల ఎవడు లేవనెత్తును, ఇద్దరు నుండి ఒకడు పడినట్లయితే ఒకడు ఇంకొకరిని లేవనెత్తును. అంటే దాని అర్థం ఏంటి? ఇద్దరు కలిసి ఉండడం ద్వారా పరస్పరము ఒకరికొకరు సహాయకరంగా ఉంటారు. అందుకొరకే దేవుడు ఈ వ్యవస్థను ఆరంభించాడు. 12వ వచనం చెప్తుంది, 3 పేటల త్రాడు. ఏంది 3 పేటల త్రాడు? ఏంది 3 పేటల త్రాడు? మన దేశ సాంప్రదాయంలో 3 పేటల త్రాడు అంటే తాళిబొట్టు అని అంటారు. మన దేశ సాంప్రదాయంలో ఈ లోకంలో ఆచరించేటువంటి తాళిబొట్టు మానవ హస్తాలతో చేసినటువంటిది. ఆ తాడు మానవుడు చేసినటువంటిది. పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తెకు ఆ తాడు 3 అంతలుగా వేస్తాడు, 3 ముళ్ళు వేస్తాడు. అది కొన్నిసార్లు నిలవబడుతుంది, కొన్నిసార్లు వాడగా ఏమైపోతుంది, తెగిపోతుంది. అయితే వాక్యం ఆత్మీయమైనటువంటి తాళి, స్పిరిచువల్ తాళి, ఆత్మీయమైనటువంటి తాళి మీరు కట్టాలి. ఇప్పుడు ఏంటి ఆత్మీయమైనటువంటి తాళి అంటే? ఎఫ్రాయిం ఆత్మ ప్రాణ శరీరం, ఎస్తేర్ ఆత్మ ప్రాణ శరీరం. ఇరువురి ఆత్మలు ముడిపడాలా, ఇరువురి ప్రాణాలు ముడిపడాలా, ఇరువురి శరీరాలు ముడిపడాలా. అందుకొరకే వివాహ పత్రిక ఇచ్చినప్పుడు పైన రాస్తారు. ఏం రాస్తారు? పరిశుద్ధ వివాహ ఆహ్వాన పత్రిక అని రాస్తారు. అంటే దాని అర్థమైంది, ప్రాణాత్మ దేహంలో పరిశుద్ధత లేకపోతే ముడిపడదు. అందుకొరకే మేము ఆరంభంలో పెళ్లి చేసేవారు వీళ్ళు అడుగుతారు, మీరు రక్షించబడ్డారా, మీ పాపములు క్షమించబడ్డాయా, దైవ సమాధానం పొందారా, క్రీస్తుని అంగీకరించారా, బాప్తిస్మం తీసుకున్నారా, ఈ విషయాలన్నీ అడుగుతారు. ఎందుకు తెలుసా? ఈ బంధం పవిత్రమైన బంధం. కాబట్టి ఇలాగున పవిత్రమైన పరిశుద్ధమైన బంధంలో ప్రాణాత్మ దేహములో కలిస్తే ముడిపడితే అదేం కాదు, తెగిపోదు, నిత్యము నిలిచి ఉండేటువంటిది. కాబట్టి దేవుడు వివాహమును ఆరంభించడంలో, వ్యవస్థను ఆరంభించడంలో ఉద్దేశం ఏంటంటే వధూవరులకు ఏం ఇవ్వాలని, తృప్తినివ్వాలని, బహుమానం ఇవ్వాలని, వారు సహాయకరంగా వారు ఉండాలని, వారు నిరంతరము ఉండాలని. కాబట్టి వివాహం అనేటువంటిది 1-2 సంవత్సరాల బంధం కాదు, ఇది శాశ్వతమైనటువంటి బంధం. ఇట్స్ ఎ లాస్టింగ్ యూనియన్. కాబట్టి నిరంతరం ఉండేటువంటి, నిలిచి ఉండేటువంటి ఐక్యత. దేవుని వాక్యంలో ఒక కుటుంబాన్ని గురించి చెప్పబడుతుంది. ఆదికాండం 24వ అధ్యాయం 67వ వచనం భాగాల్లో మనం చూసుకుని వస్తే సంతోషం లేదు. ప్రేమైనటువంటి సహోదరుడా సహోదరి, ఒకవేళ నీ కుటుంబం అట్లాగుందేమో, ఒకవేళ ఈ యొక్క వివాహానికి వచ్చి ఎవరు నాకు ప్రేమనిస్తారు, తృప్తినిస్తారు, ఆనందం ఆదరణ ఇస్తారు, ఆశీర్వాదం ఇస్తారు అని ఒకవేళ నువ్వు అనుకుంటా ఉన్నావేమో, ఈ లోకంలో ఏ నరుడు ఇవ్వలేడు, ఏ సంస్థ ఇవ్వలేదు, ఈ లోకంలో ఏ ఫ్యాక్టరీ ఇవ్వలేదు, ఏ సినిమా థియేటర్ ఇవ్వలేదు, ఏ విధమైనటువంటి టెలివిజన్ నీకు ఇవ్వలేదు. అయితే నీకు ఇచ్చేదానికి ఒకరే ఒకరు, ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు కలువరి శిలువలో యావత్ మానవాలందరి కొరకై తాను మానవులందరూ దుఃఖం చేత, విచారం చేత వారు ఈడవబడి, ఆదరణ లేక కొట్టబడుతూ, పాపం చేత కుమిలిపోతూ నిత్య నరకాగ్ని వైపుకు వెళుతూ ఉంటుండగా వారిని రక్షించుట కొరకై, విమోచించుట కొరకై ప్రేమ, ఆదరణలు, ఆనంద, ఆశీర్వాదాలు
మానవునికి ఇచ్చుట కొరకై యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చినాడు. పాపం నుండి విమోచించడం కొరకే వచ్చాడు, మతం స్థాపించడానికి రాలే. కాబట్టి ఆయన ఈ లోకానికి వచ్చి 33వ సంవత్సరం నిర్దోషమైన నిష్కలంకమైనటువంటి జీవితాన్ని గడిపి మానవుల పాప పరిహారం నిమిత్తమై పరిశుద్ధమైన రక్తాన్ని చిందించాడు. ఆ రక్తం యొక్క గొప్పతనం ఏంటంటే ఎటువంటి పాపమునైనా ఆ రక్తము శుద్ధి చేయుటకు, కడుగుటకు, క్షమించుటకు శక్తి కలిగినటువంటిది. ఒకవేళ నీలో ఆనందం లేదా, సమాధానం లేదా, ఆదరణ లేదా, మీ కుటుంబ జీవితంలో తృప్తి లేదా, యేసు ప్రభువును ఆహ్వానించండి. యేసు ప్రభువా, నేను పాపిని, నన్ను క్షమించు, నీ రక్తంతో నన్ను కడుగు, నాలోనికి రా, నా కుటుంబంలోనికి రాయా. నీ వాక్యంలో చెప్పినట్లు ప్రేమ, ఆదరణ, ఆనందాలు నాకు దయచేయి. ఇప్పుడే పెళ్లి కాకముందు అడిగితే ఇప్పుడే ఆయన నీకు ఇచ్చేస్తాడు. ఇది దేవుడు మానవులు కలిగి ఉన్నటువంటి గొప్ప సంకల్పం. కాబట్టి ఈ వివాహానికి వచ్చినటువంటి నువ్వు ఎవరైనా సరే దేవుని దాసులంగా మేము మా చేతులు జోడించి మిమ్మల్ని బ్రతిమాలేది ఏంటంటే యేసు ప్రభువును మీ నిజ రక్షకునిగా, మీ యొక్క ప్రభువుగా జీవితానికి అంగీకరించండి. మీ కుటుంబం, మీ జీవితం అది ఎంతో ఆశీర్వాదకరంగా అది ఈ జీవితంలో, ఈ లోకంలో కొనసాగించబడుతుంది. అదే కాకుండా ఈ యొక్క వివాహ జీవితంలో ఈ ఆనంద, ఆదరణ, ప్రేమ, సంతోషాలు కలిగి ఉండాలంటే పరిశుద్ధ గ్రంథంలో కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి. ఎవ్రీ ఇన్స్టిట్యూషన్ హ్యాస్ ఇట్స్ ఓన్ లాస్ అండ్ రూల్స్ and they have to abide by them. కాబట్టి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, కాబట్టి వాటిని చేసి తీరాలి. బైబిల్ గ్రంథంలో వివాహ వ్యవస్థకు చాలా ఏమున్నాయి, నియమ నిబంధనలు ఉన్నాయి. అయితే అవన్నీ మేము చెప్పగానే ఒక 3 చెప్పి ముగించేస్తాం. 3 మాటలు మనం చదివాం కదా. యోహాను సువార్త 21వ అధ్యాయం, దయచేసి ఎవరైనా చదవండి. 6వ వచనం బిగ్గరగా. తిరిగి ఆయన ఆరోహణం కాకపూర్వం ఏం చేసేదానికి వాళ్ళు వచ్చారంటే తిరిగి చేపలు పట్టేదానికి వచ్చినారు. తిబెరియ సముద్రం దగ్గరికి వచ్చినారు. వాళ్ళు ఎంతో మంది అని పైన జాబితా చూస్తే 7 మంది ఉన్నారు. లీడర్ ఎవరు? సీమోను పేతురు. సీమోను పేతురు యేసు ప్రభుతో తిరిగాము, తిన్నాము, బాగానే ఉంది. ఇప్పుడు ఆయన వెళ్ళిపోతాడు. ఆయన వెళ్ళిపోతే మన పరిస్థితి ఏంటి? పదా మళ్ళా మన పాత వృత్తిగా వెళ్ళిపోదాం కదా అన్నటువంటి రీతిలో వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోయి చేపలు పట్టారు. వాళ్ళు ఎక్స్పర్ట్ ఫిషర్మెన్, ఎంతో నైపుణ్యం కలిగినటువంటి చేపలు పట్టేవారు, బెస్తవారు. అయితే రాత్రంతా ప్రయాసపడ్డారు. ఏం కూడా వారికి దొరకలే. అయితే మనం 5వ అధ్యాయంలో యేసు ప్రభువు అక్కడికి వచ్చారు. ఏమంటామన్నాడు? పిల్లలారా, భోజనములకు ఏమైనా ఉన్నదా? యేసు ప్రభువు వచ్చినారు. యేసు ప్రభువుకి తెలియదా వాళ్ళ దగ్గర భోజనం ఉందా లేదా అని? వాళ్ళ దగ్గర భోజనం ఉందా లేదా అని తెలియదా? తెలిసే అయితే ఎందుకు అడగాల? వాళ్ళ చేత ఒప్పించాలా. మీ దగ్గర భోజనానికి ఏమైనా ఉందా అంటే ఏమంటున్నారు వాళ్ళు? అంటే ఆ మాట అడగడంలో ఉద్దేశం ఏంటంటే ఎందుకు లేదు, మీ దగ్గర భోజనం ఎందుకు లేదు అన్నటువంటి వాళ్ళు గుర్తించాలా. భోజనం లేకపోయేదానికి, భోజనం లేక లేమిలో ఉండేదానికి, భోజనం లేక కరువులో ఉండేదానికి కారణం ఏంటి? మనం ఎరుగుతాం. ప్రభు చెప్పింది కాదు కానీ వారిష్టానుసారంగా చేపలు పట్టేదానికి పోయినారు కాబట్టి ఏమీ లేదు. కాబట్టి ఎప్పుడు పోవాలా, ఎప్పుడు
పనులు చేయాలా అన్నటువంటిదంతా దేవుని వాక్యంలో మనం ఎరుగుదాం. ఆ కానా వివాహంలో ప్రభు తల్లి మరియమ్మ ఆ యొక్క పరిచారకులతో ఏం చెప్పింది? ఆయన చెప్పినది. వీళ్ళు ఏం చేస్తా ఉంటారు? ఇక్కడ శిష్యులు ఏం చేస్తా ఉంటారు? వారు చెప్పినటువంటిదే వారు చేసుకుంటా పోతున్నారు. ప్రభు చెప్పినటువంటిది చేయలే. కాబట్టి ఇక్కడ ఒక డేంజర్ ఉంది. ప్రభు చెప్పినటువంటిది చేయకుండా ఇష్టానుసారంగా చేస్తే, చూడండి ఆ మాట చదువుదాం. 21వ అధ్యాయము 4వ వచనం చదవండి. అయితే ఆయన యేసు అని శిష్యులు గుర్తుపట్టలేదు. యేసు ప్రభుతో 3.5 ఏళ్ళు తిరిగి ఆయన బోధలు విని ఆయనతో సహవాసం చేసి ఇప్పుడు ఆయన చెప్పినట్లుగా చేయకుండా సొంత మార్గంలో ఓడని బట్టి ఏం చేసినారు? యేసు ప్రభును అంటే అర్థం ఏంటంటే దైవ ప్రత్యక్షత కోల్పోయినారు. దైవ ప్రత్యక్షత కోల్పోయినారు. దైవ ప్రత్యక్షత ఒక వ్యక్తి కోల్పోతే జరిగే ఇమ్మీడియట్ పని ఏంటంటే కరువు, కాటకము, క్షామమే. కాబట్టి వాళ్ళు దైవ ప్రత్యక్షత కోల్పోయారు. రాత్రంతా ప్రయాసపడ్డారు. అయితే వారికి ఏమీ అయితే ప్రభువారు వచ్చినాడు. ఎందుకు వచ్చినాడంటే వారి జీవితాలు మార్చడానికే వచ్చినాడు. వారి జీవితాలు మార్చడానికి వచ్చినాడు. పిల్లలారా భోజనంలోకి ఉన్నదా? లేదు. ఏమన్నాడు ప్రభు? నీ వలతోనే లాంచ్ యువర్ నెట్స్ టు ద రైట్ సైడ్. వారాలాగు చేయగా ఇది మొదటి మెసేజ్, మొదటి పాయింట్. వారాలాగు చేయ. ఎఫ్రాయిం, ఎస్తేర్, మీరిరువురు మీ వైవాహిక జీవిత కాలం అంతా ఈ మాటలు మీ గుండెల మీద రాసుకోండి, హృదయ పలకల మీద రాసుకోండి. వారాలాగు చేయగా. ఆయన చెప్పినట్లు మీరు చేయాలి. ఆయన చెప్పినట్లు చేస్తే విస్తారమైనటువంటి మీ జీవితంలో సమృద్ధి ఉంటుంది. సమృద్ధి ఉంటుంది. తప్పైన కుమారుడు తండ్రి ఇంటికి వదిలిపెట్టి వెళ్ళిపోయాడు ఇష్టానుసారంగా. ఏమొచ్చి ఎక్కడికి ఏం కరువు, ఆ దేశంలో కరువు రాగా కరువు వచ్చింది. ఏమి లేదు. ఏం జ్ఞాపకం వచ్చింది? తండ్రి ఇంట కూలి మాటలకు సమృద్ధి అయిన భోజనం ఉంది. ప్రేమైన వారారా, ఆయన చెప్పినట్లు వారాలాగు చేయగా. ఇది ఎవరి జీవితంలో ఏ కుటుంబంలో ఉంటుందో ఆ కుటుంబం ధన్యమైనటువంటి కుటుంబం. ఏంటి దీని అర్థము? వారాలాగు చేయగా అంటే అర్థం ఏంటి? వారాలాగు చేయగా అంటే అర్థమైంది విధేయత చూపించారు. దేవుని మాటకు లోబడ్డారు. అందుకొరకే పెళ్లిళ్ళ సమయంలో చెప్తారు కదండి. ఏం చెప్తారు? స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు. కాబట్టి లోబడి ఉంటే మేలు, లోబడి ఉంటే ఆశీర్వాదం. లోబడకపోతే ఎన్నో విధాలైన కరువు కాటకాలు వస్తాయి. కాబట్టి బిడ్డలిద్దరూ ఎఫ్రాయిం వేస్తే వారి జీవిత కాలం అంతా దేవుని మాటకు లోబడాలి. దేవుని మాటకు లోబడాలంటే ఏం చేయాలా చెప్పండి? దేవుని మాట వినాల, దేవుని మాట చదవాల, దైవ స్వరం వినాల. అందుకొరకే పెళ్లిళ్ళ సమయంలో చెప్తారు, వాళ్ళ చేత ప్రమాణం చేసేటప్పుడు మేము దినమును మోకాళ్ళ మీద ప్రార్థనతో వాక్యంతో ఆరంభించి ప్రార్థనతో వాక్యంతో మోకాళ్ళ మీద మేము దినాన్ని ముగిస్తాం. ఎందుకు ఇది? ఇవేం చేస్తాయి? ప్రార్థన వాక్యము విధేయతలో ఉంచుతాయి, విధేయతలో ఉంచుతాయి. కాబట్టి ఇది మొట్టమొదటిది ప్రభు జ్ఞాపకం చేస్తా ఉంటూ ఉన్నాడు. విధేయత. బైబిల్లో ఎన్ని దీవెనలు ఉన్నాయో.
కదా మనం వెలుగుతాం. ఆ కానా వివాహంలో యోహాను సువార్త 2వ అధ్యాయం మొదటి 12 వచనాల్లో పరిచారకులు దేవుడు చెప్పింది, ప్రభు చెప్పింది చేసినప్పుడు ఏం జరిగింది? అక్కడ నీళ్లు విధేయత ఉంటే ఆశ్చర్య కార్యాలు జరుగుతాయి. విధేయత ఉంటే ఆశ్చర్య కార్యాలు. అదే లూకా సువార్త 5వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ కూడా వారు విధేయత చూపించారు. దాన్ని బట్టి ఇంకా విస్తారంగా దేవుడు వారికి అనుగ్రహిస్తూ వచ్చాడు. లూకా సువార్త 17వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 10 మంది కుష్ఠరోగులు వాళ్ళు ప్రభు దగ్గరికి వారు వస్తూ మాట్లాడుతున్నప్పుడు ప్రభు అన్నాడు, మీరు వెళ్ళి యాజకునికి రాయబడుతుంది. ఏం రాయబడుతుంది? వారు వెళ్ళుచుండగా, ఇది ఇంపార్టెంట్, వారు అలాగు చేయగా, వారు వెళ్ళుచుండగా. ఎట్లా వెళ్తా ఉన్నారు? వాళ్ళు దేవుని మాట మీద వెళ్తా ఉన్నారు. వారు అలాగ ఎప్పుడు చేసినారు? దేవుని మాట మీద చేశారు. దేవుని మాట మీద మన కుటుంబాలు కట్టబడి అలాగున విధేయత చూపించినప్పుడు సమృద్ధి, స్వస్థత, ఆరోగ్యము మన కుటుంబాల్లో ఉంటుంది. అని అవసరాలు తీర్చబడతాయి. ప్రభు పేతురుతో అన్నాడు, నువ్వు వెళ్ళి సముద్రంలో కాలం వేసి చేపలు పట్టి తెరిస్తే శకలు ఉంటుంది, నీకు నాకు ఇద్దరికి పన్ను చెల్లించు. పోయినాడు, విశ్వాసంతో పోయి చేశాడు, దొరికింది, చెల్లించాడు. ఇదే దేవుని మాటకు ఎవరి ద్వారా నేర్చుకున్నామంటే 21వ అధ్యాయం 6వ వచనంలో శిష్యులు ఎక్కడికి పోయినారు? వాళ్ళు చేపలు పట్టే వారిని ఏమంటాం? ఫిషర్మెన్ అంటాం, బెస్తవారు అంటాం. బెస్తవారు. మీరిద్దరు ఎవరు? దేవుడు పిలిచిన పిలిపేం తెలుసా? బెస్తవారు. దేవుని వాక్యంలో మత్తయి సువార్త 4వ అధ్యాయం 9వ వచనంలో సీమోను, అంద్రెయ వాళ్ళు చేపలు అక్కడ దోణెలు వారు కడుక్కొని చూంటుండగా యాకోబు, యోహాన్లు ఆ వలలు సరి చేసుకుంటాం కదా. అట్లాంటివన్నీ చూస్తే 153 రకాలు ఉన్నాయి. పేతురు అక్కడ ఉన్నటువంటి శిష్య బృందం ఎన్నడూ చూడలే. వాళ్ళు ఎన్ని చేపలు పెట్టారో. అయితే ఈ 153 చేపలు వాళ్ళు పట్టడం రకానికి ఒక చేపలు వాళ్ళు పడతా వచ్చారు. ఇది ఎంతో అద్భుతమైంది. ఎందుకు దేవుడు చూపించాడంటే యోహాను సువార్త 21లో 153 చేపలు పడ్డాయి. అపోస్తల కార్యము 2వ అధ్యాయంలో దేవుని వాక్యమును వల విసరగా 3,000 చేపలు, 3,000 మంది. ఎవరు? ఒకే దేశానికి చెందిన కాదు, అక్కడ 18 నేషనాలిటీస్ వారు ఉన్నారు. 18 దేశాల నుంచి ఉన్నారు. నానా విధమైన భాషలు మాట్లాడే వాళ్ళు ఉన్నారు. మనం ఒక్క దేవుని మాటకు విధేయత చూపిస్తే ఎన్ని గొప్ప కార్యాలు చేస్తారు. కాబట్టి ఇది మీ జీవిత అనుభవంగా ఉండాలని కోరుతున్నాను. రెండవది యోహాను సువార్త 21:15. ఎవరు చదవండి? పేతురు జీవితంలో నుండి ప్రభు కోరేది ఏం తెలుసా? ప్రేమ. సీమోను పేతురు ప్రభువును ప్రేమించాలా అన్నటువంటిదే ప్రభు యొక్క గొప్పదైనటువంటి ఉద్దేశం. ప్రేమ అనేటువంటిది కుటుంబ జీవితంలో కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఏ కుటుంబంలో ప్రేమ లేదో ఆ కుటుంబం నరకమే. ఆ కుటుంబం అగ్నిగుండం లాంటిదే. అందుకొరకే ఈ ప్రేమ ఎక్కడి నుంచి వచ్చింది? ఈ ప్రేమ కలువరి శిలువ నుండి ఉద్భవించిన ప్రేమ. దిస్ లవ్ బిగాన్ ఫ్రమ్ ద ఫుట్ ఆఫ్ ద క్రాస్. సర్వలోకానికి వ్యాపించినటువంటి ప్రేమ, శాశ్వతమైన ప్రేమ, త్యాగ సహితమైనటువంటి ప్రేమ, నిరంతరం నిలిచి ఉండే ప్రేమ, మార్పు లేని ప్రేమ, మరువజాలైనటువంటి ప్రేమ. ప్రేమకు
గుర్తు సూచన ఎవరో కాదు, మన ప్రభువే. అవర్ లార్డ్ ఈస్ ద ఎంబాడిమెంట్ ఆఫ్ డివైన్ లవ్. దైవికమైనటువంటి ప్రేమకు గుర్తు ఆయన. ప్రేమ అంటే ఆయన నుంచే మనం నేర్చుకుంటాం. అందుకొరికే 1 యోహాను 4:19 ఆయనే మొదట మనలను ప్రేమించను కనుక మనం ఆయనను. ఇప్పుడు ఏం ప్రేమ కోరుతా ఉన్నాడు పీతరులో నుండి? ఏ ప్రేమ కోరుతా ఉన్నాడు? ఏ ప్రేమ అండి? వీరందరికంటే ఉన్నతమైన ప్రేమ, ఉత్కృష్టమైనటువంటి ప్రేమ, ఈ ప్రేమను కోరుతా ఉంటా ఉన్నాడు. అంటే ఏదో సహోదరులు సహోదరుల వైపు, తల్లిదండ్రులు బిడ్డల వైపు, అన్నదమ్ములు అక్కచెల్లెలు వారి వైపు, అంటే ఈ లోక సంబంధమైన ప్రేమ కోరలే, వీరందరికంటే. అందుకొరకే బైబిల్ గ్రంథంలో ప్రేమను గురించి ఒక అధ్యాయం అంతా రాసినారు. ఏ అధ్యాయం? 1 కొరింథీ 13వ అధ్యాయం. ఎన్ని వచనాలు ఉన్నాయి? 13 వచనాలు ఉన్నాయి. కాబట్టి అక్కడ 3 ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఉన్నాయి. మొదటి 3 వచనాల్లో మనం చూస్తే ఈ ప్రేమ ఎలాంటిదంట? ఐశ్వర్యవంతమైనటువంటిది. భాషల కంటే, ప్రవచనం కంటే, విశ్వాసం కంటే, త్యాగ సహితమైన జీవితం కంటే, పీదల కొరకు సమస్తం ఇచ్చిన దానికంటే ప్రేమ లేకపోతే నేను అంటే ఇవన్నీ ఉండి ప్రేమ లేకపోతే అది వ్యర్థమైంది. కాబట్టి ప్రేమ వీటన్నిటికంటే శ్రేష్టమైనటువంటిది. కాబట్టి అది ఎంతో ఐశ్వర్యవంతమైనది. కాబట్టి ఐశ్వర్యవంతమైన ప్రేమ, అన్నిటికంటే మించిన ప్రేమ, అది ఈ కుటుంబంలో ఉండాలి. అందుకొరకే పెళ్లి టైంలో ఇది కూడా చెప్తాను, పురుషులారా మీ భార్యలను ప్రేమించు. ఎట్లా ప్రేమించాలా? ఎట్లా ప్రేమించాలా? క్రీస్తు సంఘమును ప్రేమించి దాని కొరకు తను తాను అప్పగించుకున్నా. అట్లా ప్రేమించాలి. సంపూర్ణంగా ఇచ్చివేసేటువంటి ప్రేమ. కాబట్టి ఈ ఐశ్వర్యవంతమైనటువంటి ప్రేమ 4వ వచనం నుండి 1 కొరింథీ 13వ అధ్యాయం చూస్తే అక్కడ ఒక 15 విషయాలు ఉన్నాయి. 15 విషయాలు ఏంటివంటే అవన్నీ ఏంటివంటే క్షేమమును కల్పించేటువంటివి, క్షేమాభివృద్ధిని కలిగజేసేటువంటివి. కుటుంబంలో ప్రేమ ఉంటే అది ఐశ్వర్యంతో సమానం. కుటుంబంలో ప్రేమ ఉంటే క్షేమంతో సమానం. కాబట్టి క్షేమాభివృద్ధిని కలిగించే ప్రేమ. ఇట్స్ అన్ ఎన్రిచింగ్ లవ్, ఎడిఫైయింగ్ లవ్. కాబట్టి ఇది అవసరమే. చివరి భాగం 13:13లో ఈ 3 నిలుచును. ఏంటివి? విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ. కాబట్టి ఇవి నిలిచి ఉండేటువంటివి. ప్రభువు పేతురు నుంచి ఏం కోరుతా ఉన్నాడు? ఈ 3 రకాలైన ప్రేమ. ఈ 3 ఎన్నిసార్లు అడిగినాడు? 3 సార్లు అడిగాడు. ఎందుకు అడిగినాడు 3 సార్లు? 3 సార్లు బొంకినాడు. 3 సార్లు బొంకినాడు. ఇప్పుడు ప్రభుకి ఏం కావాలా? పేతురులో నుండి ప్రభువుకు సంపూర్ణమైన ప్రేమతో పేతురు నన్ను ప్రేమించాలి. ఈ ప్రేమ ఐశ్వర్యవంతమైంది. కాబట్టి మీ ఇద్దరు, ఎవరు? ఎఫ్రాయిం ఇస్తే మీ ఇద్దరు దైవ ప్రేమ చేత నింపబడాలి. అందుకొరకే రోమాపత్రిక 5:5లో ఏం రాయబడింది? ఈ ప్రేమ పరిశుద్ధాత్మ ద్వారా మన హృదయములలో కుమ్మరింపబడింది. ఏంటి కుమ్మరింపబడిందంటే? కుమ్మరించబడిందంటే ఏమమ్మా? కుమ్మరించబడింది అంటే పై వరకు వేస్తారనే కాదు. కుమ్మరించబడిందంటే పడి పొర్లేది. కాబట్టి మీ జీవితంలో అయ్యా ఎఫ్రాయిం ప్రేమ కుమ్మరించబడాలి. అది పొర్లి పారాల. ఎందుకు పొర్లి పారాలా? మీలో ఉండే ప్రేమ
ఇతరులు చూడాలా, మీరే కాదు పెట్టుకునేది. దైవ ప్రేమ మీ నుండి పొర్లి ఆట ఉంది. దైవ ప్రేమ పొర్లి పారుచున్నది. కలవరి శిలవలో నుండి పారిన ప్రేమ, నీ నా హృదయాలను తాకిన ప్రేమ, నీ నా హృదయాల నుండి అనేకమైనటువంటి జీవితాల్లో ఇది తాకబడాలా. ఈ ప్రేమ అనేకులు తడపాలా. ఇది దేవుని యొక్క గొప్పదైనటువంటి ఉద్దేశం. అందుకొరకే పేతురుని ప్రభువారు సంబోధించి సంధిస్తూ అన్నాడు, ప్రేమిస్తా ఉంటావా అని ఎప్పుడు చెప్పినాడు? 15వ వచనం మొదటి భాగంలో వారు భోజనం చేయకముందు చెప్తే ముందు భోజనం చేయలేదు. గురువు బోధకుడు అని ఉంటారు. అంటే ప్రభు మనల్ని సంధించేవి అన్ని రైట్ టైం, సరైనటువంటి సమయంలో ప్రభు మనల్ని సంధిస్తాడు. ఎప్పుడు సంధించాలో, ఎప్పుడు మార్చాలో. కాబట్టి వాళ్ళు ప్రేమించాలి. ప్రేమిస్తా ఉంటారంటే ప్రభు ఏమన్నాడు వాళ్ళను? నా గొర్రెలు గాయము మేపము, ఏ మాటలు వచ్చాయి అంటే ఆ యొక్క శిష్యులు లేకపోతే బెస్తవారు వారికి ఏంగా ఉండాలని దేవుని ఆలోచన. కాసే వాళ్ళని ఏమంటాం? గొర్రెలు కాసే వాళ్ళని. రెండవది వాళ్ళు కాపరులుగా ఉండాలి. బెస్తవారుగా, ఆత్మీయమైన బెస్తవారుగా ఆత్మలు పట్టాలి. ఆత్మీయమైన కాపరులుగా మందను కాయాల పోషించాలి. దానికి ఏమవసరమో? ప్రేమ అవసరం. బెస్తవారికి విధేయత అవసరం. ఫిషర్మెన్ నీడ్ ఒబీడియన్స్, షెపర్డ్స్ నీడ్ లవ్. ప్రేమ లేకపోతే కాయలేదు. ఇది రెండవది. ఈ ప్రేమ ప్రభు తన కుమారుడు యేసు ప్రభు ద్వారా మన హృదయంలోకి కుమ్మరించాడు. ఆయన ప్రేమించిన విధానం ఎలాంటిదంటే, ఒక మాట మీరు చెప్పండి, ఎందుకు ప్రేమించినాడు, ఎట్లా ప్రేమించినాడు అనేది బైబిల్లో అనేకమైనటువంటివి ఉంటున్నాయి. నేనేం చెప్పగలంటే, నిర్హేతుకంగా ప్రేమించినాడు. ఆయన మనల్ని ప్రేమించడంలో ఏ హేతువు, ఏ కారణం లేదు. నేటి దినాలు మనం చూస్తే ఈ ప్రపంచంలో అనేకమైనటువంటి ప్రేమలు ఉన్నాయి. ప్రతి ప్రేమ దానికి ఒక కారణం ఉంది. నేను నిన్ను ప్రేమిస్తున్నానంటే నీ అందం కావచ్చు, నీ సొగసు కావచ్చు, నీ ఐశ్వర్యం కావచ్చు, నీ పలుకుబడి కావచ్చు, నీ బ్యాక్గ్రౌండ్ కావచ్చు, దాన్ని చూసి నేను ప్రేమిస్తా. యేసు ప్రభు సర్వలోకాన్ని నిన్ను నన్ను ప్రేమించినప్పుడు దిగంబరులం, దౌర్భాగ్యులం, దిక్కుమాల వారం, గుడ్డి వారం, ఏమి లేని వారం, పారవేయబడిన వారం, పతనమైపోయినటువంటి వారం మనల్ని ప్రేమించాడు. కాబట్టి ఎఫ్రాయిం ఎస్తేరును ఇట్లా ప్రేమించాలా. ఆమె ఏదో చేస్తే ప్రేమించేది కాదు, ఆమె ఏం చేయకపోయినా అదే లోపల ఎస్తేరు ఏం చేయాలంటే ప్రభువునకు వలె తన భర్తకు లోబడి. ఆయన ఏదో ప్రేమిస్తున్నారని లోపడ్డం కాదు, దైవికమైనటువంటి విలువలు ఇవి ఎదగాలి. ఇది ప్రభు కోరుతా ఉంటాము. ఈ లోక సంబంధమైన ప్రేమ త్వరగా గతించిపోతుంది. చిన్న ఉదాహరణ మీకు చెప్తా. ఓ భార్యాభర్తలు పెళ్ళైన తర్వాత చాలాసార్లు చెప్తా ఉన్నాను, నాకు ఉదాహరణ రావు, వాక్యం తప్ప. కాబట్టి చెప్పినట్టే చెప్తా ఉంటాయి, ఏంటి ఈ ఎగ్జాంపుల్స్. కాబట్టి అంత లావు కట్టడాలు పెట్టుకొని వచ్చినట్టే నేను నిన్ను చేసుకుంటే నా వాడినే కాదు నేను అని. చూడండి, కంటెత్తాలే, పెళ్ళై ఒక దినం కూడా కాలే. కాబట్టి అంటే నేను ఎందుకు చెప్తున్నాడు, లోక సంబంధమైనటువంటి ప్రేమ. అప్పుడు ఆమె ఏమైందంటే సరిగ్గా చెప్పినాక ఆమె ఏం చెప్పిందంటే, అయ్యా అదొక్క పొరపాటే నేను చేసినాను నేను అని చెప్పిందంట. ఏంటంటే నేను కంటెత్తాలు పెట్టుకొని నీ అస్సలు రూపం కనబడి
నేను కూడా నిన్ను పెళ్లి చేసుకునేటువంటి వాడిని కాదు. చూడండి, ఒక కళ్ళద్దాలు వలన వాళ్ళ ప్రేమలో మార్పు. ఈ మాట ఎందుకు చెప్తున్నారంటే ఎఫ్రాయిం ఎస్తేర్ వారి మధ్య కళ్ళద్దాలు లాంటివి, రకరకాలైనటువంటివి, వారి ప్రేమని ఏవి కూడా మార్చివేయకూడదు. ఇది మా ప్రార్థన, మా యొక్క భారము, మా కోరిక. కాబట్టి చేపలు పట్టే వారిగా, బెస్తవారిగా ఇదైలే ఉండండి. రెండవదిగా మీరు కాపరులుగా ప్రభు ప్రేమతో నింపబడి ఉండండి. మూడవది చివరిది 20. అది నీకేమి, నీవు నన్ను వెంబడించుమనెను. కాబట్టి మూడవది వెంబడించుట. ఎప్పుడైతే విధేయత, ప్రేమ కుటుంబ జీవితంలో ఉంటుందో అప్పుడు ఇరువురు కలిసి ఏం చేస్తారు? ప్రభువును వెంబడిస్తారు. అంటే మీ కుటుంబంలో మూడో వ్యక్తి ఎవరు? యేసు ప్రభువే. మూడో వ్యక్తి కాదు. ఏ మనుషుడైనా ఒక కుటుంబ జీవితంలోకి వస్తే ఆ కుటుంబం పాడు చేస్తారు. కానీ యేసు ప్రభు ఉంటే కలుగుతాడు, వారిని అన్యోన్యతలోకి తీసుకొస్తాడు, వారి అనురాగాన్ని హెచ్చిస్తూ వస్తాడు, అద్భుతమైన కుటుంబంగా చేస్తాడు. కాబట్టి మూడవది మీరు ఆయన వెంబడించాలి. వెంబడించాలంటే ఏం చేయాలి? యేసు ప్రభువుని వెంబడించాలంటే ఏం చేయాలి? మత్తయి సువార్త 16:24 ఎవడైనను నన్ను వెంబడింపకూడనే కదా తను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని, కొంత కలిగినటువంటి వాడిని అని నేను అనుకున్నప్పుడల్లా ప్రభు వెంబడించండి. కాబట్టి మీరు దినదినము ఏం చేయాల? చర్చించుకోవాలి. దినదినము చర్చించుకోవాలంటే ఏమవసరం మీకు? సిలువ. సిలువ లేకుండా చర్చించుకోవాలి. మీ కుటుంబ జీవితం ఇట్ షుడ్ బి క్రాస్ సెంటర్డ్ లైఫ్. సిలువను కేంద్రీకృతంగా చేసుకున్నటువంటి కుటుంబం. సిలువ ఏం చేస్తుంది? సిలువ ఏం చేస్తుంది? సిలువ చంపుతుంది. ఏం చంపుతుంది? హృదయంలో ఉండే కోరికలు, స్వయం, స్వార్థం, లోకం, అసహ్య, అహం అంతటి చంపుతుంది సిలువ. మూడో మాట చెప్పాలంటే సిలువ చంపి ఖాళీ చేస్తుంది. అసహ్యమైన వాటిని ఖాళీ చేసి దైవ సంబంధమైన వాటితో నింపుతుంది సిలువ. కాబట్టి ఇది అవసరమైనటువంటి సిలువే నీ గురి. సిలువ చెంతకు మీరుంటూ ఆ ప్రభువును వెంబడిస్తే ఎంతో సౌందర్యమైనటువంటిది. దీనికి చాలా విషయాలు దేవుని వాక్యంలో రాయబడ్డాయి. మనకందరికీ తెలిసిన మాట యోహాను సువార్త 10:27 కాబట్టి నా గొర్రెలు నా స్వరం విన్ను, అవి నన్ను వెంబడించును. అంటే దేవుని స్వరం వినకుండా నువ్వు దేవుని తిరిగి జ్ఞాపకం చేస్తావు. మీరిరువురు ఏం వినాలా? దేవుని స్వరాన్ని వినాలి. దేవుని స్వరమును వింటూ ప్రభువును వెంబడించాలి. అందుకొరకే పేతురు రాస్తాడు, మనం ఆయన అడుగుజాడల యందు నడుచుకున్నట్లు ఆయన మనకు మాది నుంచి పోయిను. తెలుగు భాషలో అడుగు జాడలలో నడుచుకున్నట్లు ఉంది. ఇంగ్లీష్ లో ఏం రాయబడిందంటే దట్ వి మే ఫాలో హిస్ ఫుట్ స్టెప్స్. ఆయన అడుగు జాడలు వెంబడించాల, ఆయన అడుగు జాడలను బట్టి వెళ్ళాల. పరమగీతంలో అనేకమైన మాటలు ఉన్నాయి అడుగు జాడల గురించి. కాబట్టి ఆయన అడుగులో అడుగు వేయాల, అది వెంబడించుట. తర్వాత యోహాను సువార్త 12:12 ఒకడు నన్ను సేవించిన యెడల అతడు నన్ను వెంబడించు. ఆయన్ను సేవిస్తూ ఏం చేయాలి? వెంబడించు. ఎఫ్రాయిం ఇస్తే అమ్మా మీరేం చేయాలి? ప్రభువుని సేవించాలి. మర్చిపోతండి. అనేక సార్లు దేవుడు మనకు గొప్ప ఆస్తి ఇచ్చినాడు, గొప్ప విద్య ఇచ్చినాడు, తలాంతులు ఇచ్చినాడు. దేనికోసం? ఆయనను
సేవించేదాని కోసం. ఇది మీ జీవితంలో మర్చిపోకుండా ప్రభువును సేవించాలి. ఏది కూడా మీ జీవితంలో ప్రభువును సేవించడంలో అడ్డు రాకూడదు. చివరిగా ఉదాహరణ చెప్పి నేను ముగించేస్తాను. హెన్రీ మార్టిన్ గొప్ప ఎవాంజలిస్ట్, సువార్థికుడు, మన దేశానికి వచ్చాడు, సువార్త చేశాడు. పర్షియా దేశానికి వెళ్ళాడు, అక్కడ నూతన నిబంధన తర్జుమా చేశాడు. మన దేశము పర్షియా దేశంలో సేవ చేసి ఆయన ఈడ్చుకొని వచ్చి చంపేశాడు. దానికి ముందర ఆయన ప్రభువును వెంబడించట్లో ఆయన చేసిన త్యాగం ఏం తెలుసా? ఆయన ఇండియాకు రాకపూర్వం లిడియా అనే అమ్మాయితో ఎంగేజ్ అయింది. లిడియా అనేటువంటి అమ్మాయిని తాను పరిణయ మావట కొరకే ప్రదానం చేయబడ్డాడు. అయితే ఎప్పుడైతే హెన్రీ మార్టిన్కి ఇండియా కొరకే సేవ కొరకే పిలుపు వచ్చిందో లిడియా దగ్గరికి వెళ్ళాడు. లిడియా దగ్గరికి వెళ్ళి, లిడియా, దేవుడు నన్ను ఇండియాకు వెళ్ళమని సేవ కొరకే పిలుస్తా ఉన్నాడు. లిడియా నువ్వు వస్తావు కదా, లిడియా నువ్వు వస్తావు కదా. అప్పుడు ఆమె అన్నది, అయ్యా, ప్రపంచంలో నేను ఇష్టపడని ప్రాంతం అంటే అది ఒక్కటే, ఇండియా. ఇండియా తప్ప ఎక్కడికైనా వస్తా, ఇండియాకి రాదు. బతిమాలినాడు, ప్రాధేయపడ్డాడు. ఎంతకున్నో తను అడిగాడు. ఎంత అడిగాడంటే చివరికి ఏం లాభం లేకపోయింది. ఇప్పుడు హెన్రీ మార్టిన్ రెండింటి మధ్య తీర్మానం చేసుకోవాలి. ఇస్ ఇట్ ఇండియా ఆర్ ఇస్ ఇట్ లిడియా? ఇండియా, లిడియా. ఈ యొక్క తడపటాయిస్తూ ఫైనల్ గా ఇండియా కోసం లిడియాను వదిలేదానికి, ప్రభు కోసం లిడియాను వదిలేదానికి తాను తీర్మానం చేసుకున్నాడు. ప్రభువును వెంబడించాడు. ఎందుకు మాట చెప్పానంటే వీళ్ళిద్దరు కలిసి, ఎఫ్రాయిం వేస్తే మీరిద్దరు కలిసి మీ ఐక్యతతో ప్రభువును మీరేం చేయాలా? వెంబడించాలి. ప్రభువుని ఏం చేయాలా? సేవించాలి. అది ప్రభు కోరుతున్నాడు. దానికి ఎవరు అవసరం అంటే శిష్యులు. మీరు ప్రభు యొక్క శిష్యులుగా ఉండాలి. ఆయన శిష్యులుగా ఆయన వెంబడించాలి. ఆయన కాపరులుగా ఆయన ప్రేమించాలి. ఆయన బెస్తవారుగా విధేయత చూపించాలి. నేను ప్రభు మీతో మాట్లాడుతున్నాను. 3 మాటలు మర్చిపోద్దండి. మ్యారేజ్ మెసేజ్: ఒబీడియన్స్, లవ్, ఫాలో. 3: విధేయత, ప్రేమ, వెంబడించడం. 3 వచ్చినటువంటి మీ జీవితాల్లో లేకపోతే, ఇంకెవరైనా యేసు ప్రభువును మీ సొంత రక్షకునిగా అంగీకరించకపోతే ఇది అనుకూలమైన సమయం. యేసు ప్రభువును అంగీకరించినటువంటి వారు ప్రభువును వెంబడించేదానికి ఇదెంతో అనుకూలమైన సమయం. ఆకాశమునకు భూమికి సృష్టికర్త అయినటువంటి దేవుడు ప్రభువును ప్రేమిస్తుంది. నీ మార్గంలో వెంబడించే అనుభవం లేకుండా అప్పుడే ఫలభరితమైన సంతోషదాయకమైన వివాహ జీవితానికి పాత్రలు కాగలనని పలు విధాలుగా సోదరంగా మీరు మాకు తెలియజేసిన మాటలని కొడుతూ ఉంటారు. వాక్యానికి నీరు పెట్టండి. ముందు సమయాన్ని ఆశీర్వాదకరంగా చేయండి. యేసు క్రీస్తు నేను వేడుకుంటున్నాను తండ్రి. అది ఇప్పుడు మీకు తెలియజేయాలి. ఎవరైనా మీరు వివాహం జరగకూడదని సహేతుకమైన కారణం మీ దగ్గర ఉన్నట్లయితే ఇప్పుడు తెలియజేయాలి. మౌనము అంగీకారంగా తీసుకొని మీరు వివాహం జరిపించడానికి మేము వెళుతున్నాము. రైతు వీళ్ళిరువురు
ప్రేమానమైన మా పరలోకపు తండ్రి, జీవముల దేవా, ఒకటే ఉన్నాము తెలుసుకుంటున్నాను. అందులో నాది కాలంలో జగత్తు నాదే ఉంటే మీరు నన్ను జ్ఞాపకం చేసుకొని ఈ స్థితిలో ఉంచినందుకు తండ్రి, నేను పాపినైందను నా కొరకై మరణం పొంది విలువలో రూపం కాచి నా యొక్క పాపములంతటి నిమిత్తమై మీరు తండ్రి మరణం పొందినారు. దాని యొక్క మరణం ద్వారా నాకు విడుదల, విమోచన, పాప క్షమాపణ, తండ్రి రక్షణను అనుగ్రహించినారు. తండ్రి మరణ జాబితాలో ఉన్న సజీవుడిగా ఉంచి తండ్రి పరిశుద్ధుల ఎదుట నన్ను కూడా పరిశుద్ధుడిగా ఉంటారని మీరు ఇచ్చినందుకై మనము చెల్లించుకుంటున్నాను. ప్రభావ ఆయన మీరు ప్రేమించి నన్ను స్థితిలో ఉంచినారు. అంతేకాకుండా ఆయన ఆత్మీయంగా నేను ఎదుగుల కొరకై ఆత్మీయమైనటువంటి శారీరకమైనటువంటి తల్లిదండ్రులు ఇచ్చినారు. తండ్రి సంఘము, సమాజం మమ్మల్ని తండ్రి దూరంగా ఉంచినాను. తండ్రి ఆత్మీయమైనటువంటి తల్లిదండ్రులను, ఆత్మీయమైనటువంటి సంఘమును, ఆత్మీయమైనటువంటి సేవకుల చేత మమ్మల్ని పోషించి ఆదరించి మీ సంఘంలో మమ్మల్ని గంగముగా మీ చెట్టు కింద పడి పళ్ళ చుట్టూ పడినటువంటి ముక్కలు తండ్రి మమ్మల్ని ఉంచినందుకై వందనములు ప్రభావ. మీ యొక్క కృపలో నన్ను మమ్మల్ని విడువక మాయల కృపలో జ్ఞాపకం చేసుకున్నట్టుగా మనము తండ్రి ప్రేమించినాము, రక్షించినాము. తండ్రి రక్షించిన నాటి నుండి ఈనాటి వరకు సమస్తమైనటువంటి తండ్రి పాపములు, ఇబ్బందులు, సమస్తమైనటువంటి వ్యక్తుల నుండి తప్పించి క్షేమం అనుగ్రహించి ఈ స్థితిలో ఉంటున్నాము. ఈనాడు తండ్రి ఎప్పుడు ఒంటరిగా ఉండట ఇష్టం లేక తండ్రి సాగి అయినటువంటి సహకారిగా ఇస్తే నాకు అనుగ్రహించినాం. తండ్రి అందరూ వందనములు. తండ్రి ప్రేమ చేత ఇరువురం ఏకీభవించి తండ్రి మీ సన్నిధానములు గడిపి అనేకులకు మేము సాక్షార్థముగా మీ నామము ఘనమైనదని వారు ఎరుగునట్టు నన్ను మా యొక్క జీవితాలను చూసి వారు కూడా అనేకులు మీకు తండ్రి మేము ఎరుగునట్టు మేము తండ్రి మీకు సాక్షార్థంగా మేము జీవించగలరు. తండ్రి మీ సన్నిధానంలో తండ్రి ఆయన ఎల్లప్పుడూ గడిపే వారంగా ఉంటుంది. సాయం చేసుకోమని మాట్లాడుతున్నాను. తండ్రి ఆయన శాశ్వతమైనటువంటి ప్రేమ చేత ఆయన కృప చూపినటువంటి మీ యొక్క ప్రేమపై వందనములు. తండ్రి అలాగే ప్రేమ చేత నన్ను జ్ఞాపకం చేసుకున్నావు. తండ్రి ఆయన సమస్తమైనటువంటి కృపలో నేను నన్ను ఆదరిస్తున్నాను. నా అవసరతలను మీరు జ్ఞాపకం చేసుకున్నాను. నా జీవితంలో గొప్ప వాగ్దానములు నెరవేర్చి సంతోషకరమైనటువంటి యొక్క సమయంలో తండ్రి సంతోషకరమైనటువంటి కార్యం జరిగిస్తూ సంఖ్యాను తండ్రి జ్ఞాపకం చేసుకోవడము సహాయం చేస్తున్నాను. నా జీవితంలో మీకు వాగ్దానం నెరవేర్చాలని నమ్ముతున్నాను. సహాయం చేయండి. ఆత్మీయమైనటువంటి తండ్రి అత్తమ్మమ్మలు ఇచ్చినావు, విస్తరిస్తున్నావు. విస్తరితో పాటు సంఘంలో మా కొరకు అనేకులు ఎంతో మంది ఎన్నో దినాలు ప్రార్థనలో గడిపినారు ప్రభావ. తద్వారా తండ్రి మీ చిత్తమైన ఎరిగి వారు మమ్మల్ని ఉదయులుగా ఏకీభవించి తండ్రి జతపరుస్తుండగా నేను బట్టి గుణములు తెలుసుకుంటున్నాను. తండ్రి నా ఇళ్ళ కుటుంబం ఇళ్ళ అత్తమ్మ ఇళ్ళ మా యొక్క జీవితంలో విధంగా మీరు చేసినటువంటి అనేకమైనటువంటి మేలు ఆరోగ్యంతో మేము చెల్లించిన అదృష్టాలను ముట్టుకొని ప్రతి ఆయన నా యొక్క ప్రతి జీవితంతో స్ఫూర్తి స్థితి ఆధారణ పదాలు సమర్పిస్తున్నాను. అయితే నన్ను జ్ఞాపకం చేసుకుని కృపడి గొప్ప భద్రపరిచి నీ కృప ద్వారానే పరిశుద్ధపరచని అటు నా జీవితంలో విధేయత కలిగి నీ వాక్కు ప్రకారం జీవించి నేను వెంబడించగలను. నేను నీ ప్రేమ కలిగి నిన్ను జీవించి నీ కృపను చూపెట్టండి. కుటుంబ జీవితంలో కూడా నేను చూపిన అనేకమైన కృపలను
బ్రతుకులకిస్తే చాలా ఇతరులకు అన్నటువంటి అనుభవాలు నన్ను నడిపించినందుకు ఆత్మీయమైనటువంటి కుటుంబంలో నన్ను చేరుస్తున్నందుకు ఎంతో ఆత్మీయమైన జీవితంలో మేము ఇరువురం కట్టబడి అనేక ఆత్మ ప్రక్షాపన సాక్షాత్కరణ ఆత్మచిత్త నిట్టుబడి నేను వెంబడించి సహాయం తెచ్చి మా కొరకు నీకు ప్రార్థించి సమాధానం బట్టి నీకు ఎంతో ఒక వారి మాట కూడా మీకు చూపించుకొని మా జీవితాలను మేము అర్పించుకుంటూ కావాల్సిన ఎట్టి అర్హత లేని మా జీవితాలు మీరు జ్ఞాపకం చేస్తున్నారు స్తోత్రాలు గొప్ప మేలు నా జీవితంలో చేసిన మీరు పనులుగా ఉండి నన్ను నడిపించిన మా దేవుడు మా రాష్ట్రంలో ప్రభుత్వ నేతలోనికి నన్ను నడిపించుకొని కోరుకున్నాను. నన్ను మీ ఘనమైన హస్తాలకు అప్పగించుకుని నా ప్రాణ దేహాలను నీకు అర్పించుకుని నీకు సేవించి నేను కనపరచుకుని కావాల్సిన నీ కృపను కోరుకున్నాను. నన్ను నేను తగ్గించుకొని ఆరాధనలను నీకు సమర్పించుకుంటున్నాను తండ్రి. ఎఫ్రాయిము అను నేను సర్వశక్తి గల దేవుని యొక్క సన్నిధిలో పరిశుద్ధులు మధుమిత్రులు స్నేహితులు దేవుని యొక్క సన్నిధానంలో నేను తెలియజేయనిది ఏమనగా ఆరోగ్యవంతమైన సంతోషకరమైన వివాహ జీవితమునకు నా శరీరంలో ఎటువంటి లోపము లేదు. దేవుడు నన్ను ప్రేమించి రక్షించి తన చిత్తానుసారంగా ఎస్తేరును నిన్ను నా పెళ్లి భార్యగా అనుగ్రహించినందుకు ప్రభువుకు వందనములు. ఈ దినము నుండి నేను నిన్ను ప్రేమించి సంరక్షించి నా జీవితాంతం వరకు కుటుంబ జీవితం గడిపెదనని ప్రమాణము చేయుచున్నాను. ఆరోగ్యమందును అనారోగ్యమందును కలిమియందును లేమియందును నేను మీతో కలిసి కాపురం చేయగలని ప్రమాణం చేయుచున్నాను. మీతో కలిసి అనుదినము వాక్యమందును ప్రార్థనయందును గడుపుతూ దేవుని మందిరమునకు నమ్మకముగా వెళ్ళదనని ప్రమాణం చేయుచున్నాను. దేవుడు నాకు అనుగ్రహించిన తలాంతులన్నీ అంతేకాక నా కష్టార్జితంలో దేవుని భాగమును నమ్మకముగా దేవునికి ఇచ్చి దేవుని కనపరచదని ప్రమాణం చేయుచున్నాను. దేవుడు మనలను దీవించుగాక. సర్వశక్తి గల దేవుని యొక్క సన్నిధిలో పరిశుద్ధులందరి ఎదుట బంధుమిత్రుల ఎదుట తెలియజేయనదేమనగా ఆరోగ్యకరమైన సంతోషకరమైన వైవాహిక జీవితములకు నా శరీరంలో ఎటువంటి లోపము లేదు. దేవుడు నన్ను ప్రేమించి రక్షించి తన నిర్ణయ కాలమందు తన చిత్తమును బయలుపరిచి ఎఫ్రాయిము అని నిన్ను నా పెళ్లి భర్తనుగా అనుగ్రహించినందుకు ప్రభువుకు వందనములు. ఈ దినము నుండి నేను నీకు విధేయురాలై నిన్ను సన్మానించి నా జీవితాంతం వరకు వాక్యానుసారమైన జీవితం కలిగి ఉంటుందని ప్రమాణం చేస్తున్నాను. ఆరోగ్యమందును అనారోగ్యమందును కలిమి ఎందును లేమి ఎందును మరణము తప్ప మరి ఏది
ఏది మనల్ని విడబాయనని మనల్ని ఎడబాయదని ప్రమాణం చేయుచున్నాను. ప్రమాణం చేయుచున్నాను. నీతో కలిసి నీతో కలిసి వాక్యంతోనూ వాక్యంతో ప్రార్థనతోనూ గడిపి ప్రార్థనతోను గడిపి దేవుని మందిరమునకు దేవుని మందిరం నమ్మకముగా వెళుతునని నమ్మకంగా వెళ్ళుదని ప్రమాణం చేయుచున్నాను. ప్రమాణం చేయుచున్నాను. దేవుడు నాకు ఇచ్చిన సమస్తంలో దేవుడు నాకు ఇచ్చిన సమస్తం ఆయన భాగమును ఆయనకిచ్చి ఆయన కనపడుతుందని ప్రమాణం చేయుచున్నాను. ప్రమాణం చేయుచున్నాను. దేవుడు మనలను దేవుడు మనలను దీవించునుగాక. దీవించునుగాక. చేసుకుంటే వీరి కొరకు ఇద్దరు ప్రార్థన చేస్తారు. మీరు అట్లాగే మౌనంగా ప్రేమ కలిగిన తండ్రి, విమోచింపబడిన ఈ పిల్లలకు ఎలాగున్నా నేను మహింపరిచి కీర్తించి గణపరిచి ఇచ్చిన పరిశుద్ధమైన శ్రేష్టమైన సమయాన్ని బట్టి కృతజ్ఞత వందనాలు చెల్లించి తగిన దేవ దాసు అభిప్రాయం శ్రేష్ఠాన్ని బట్టి నేను మహింపరుస్తున్నాం. మీ అనాది సంకల్పం చొప్పున వీరి కొరకై మీరు సిద్ధపరిచినటువంటి ఈ ప్రశస్తమైన జనాన్ని బట్టి నేను మహింపరుస్తూ గణపరుస్తున్నాను. శిష్యులు ఈ మాట ద్వారా వారు క్షేమం పొంది ఆశీర్వదించబడి మంచి ఫలితాన్ని చూడగలిగి అలాగే మీ దాసులు మీ దాసులను ఈ మాట విని మీ అంత లక్ష్యం నేను కలిగి మీ లోబడి జీవించడం ద్వారా మంచి ఫలితాన్ని చూడగలరు, అలాగే ఫలించగలరు. అలాగున మీ బిడ్డని సంధిలో మీకు లోబడి ఉంచాల్సిన కృప అనుగ్రహించండి. అలాగే అభిప్రాయం జీవితం అంతా నేను పాడుకుంటేదను అని నేను కీర్తించే రీతిగా పరిస్థితులు ఏమైనప్పటికీ ఏ పరిస్థితుల ద్వారా వెళ్ళవలసి వచ్చినప్పటికీ నేను ముందు ఉంచుకొని ఆయన జీవితంలో శ్రమ కావచ్చు, సంతోషం కావచ్చు, అది ఏదైనా కావచ్చు, అలాగన నేను మహిపరుస్తూ గర్భస్తూ నేను ముందు ఉంచుకొని ద్వారా క్షేమపరుస్తూ అలాగే కుటుంబాన్ని కాపాడుకోవాల్సిన కృప అనుగ్రహించడం వేడుకుంటున్నాను. అలాగే మీ నెల్లూరు మధ్య ఈ ఉంటే అది క్షేమము మంచిది. కాబట్టి మా దగ్గర తండ్రి 3 పేటల తాడు తెగిపోదని సెలవించిన రీతిగా ఇద్దరి మధ్య ఈ ఉండి రాగలిగిన మా దేవా మీరు కుటుంబం క్షేమం పొందుతూ ఆ విధంగా ఆనందించుతూ బలపరచబడాల్సిన కృప అనుగ్రహించమని వేడుకుంటున్నాను. ఇది ప్రతిష్ఠిత జనం. కాబట్టి ఈ లేఖన భాగాల ప్రకారం 8:10 ఇది మీ ప్రతిష్ఠిత జనము. దీన్ని బట్టి మీరు ఆనందించడానికి సర్వేగా దీన్ని బట్టి వారు సంతోషించుతూ నేను భయపరుస్తూ వారికి సహాయపడమని వేడుకుంటున్నాను. ఇలా ఉన్న మీ కృపను బట్టి ఈ సందర్భంలో వైవాహిక జీవితంలో మీరు చేసిన ప్రతి మేలును ఉపకారమును బట్టి విధేయతతో మా తలలు వంచి నేను ఆరాధిస్తూ బలపరుస్తూ విధేయించి బలపరచమని సహాయపడమని యేసు గనుక వేడుకుంటున్నాను. ప్రేమల పరలోకపు తండ్రి, పరమైన ఆశీనుడు అయిన మా దేవ, నిరంతరము స్తోత్రాలు కూడా మీకు స్తోత్రం తెలుసుకుంటున్నాం. ఈ దినంలో ప్రేమించి అనుగ్రహించిన దినాన్ని బట్టి మిమ్మల్ని శుద్ధిస్తుంటున్నాం. మీ ఆశలు దేవరాజు అనేకము ప్రేమిస్తున్నాము. మా అభిప్రాయం కొరకై మీ పొందనములు, అదేవిధంగా విస్తరము కొరకై మీ పొందనములు స్తోత్రములు. ఈ దినంలో వారి యొక్క వివాహ జీవితంలో చదపరచబడ్డకు దేవుని సంఘం ఎదుట, దేవుని ఎదుట వారి కొరకై ప్రాణం పెట్టిన దేవుని ఎదుట ఏ విధంగా ప్రభా వివాహంలో చదపరచబడడానికి గుర్తించినారు. అందుకొరకై మేము మనం శుద్ధిస్తున్నాం. వారి విధంగా దైవ సమృద్ధిని పొందుట కొరకైన కృప, అదేవిధంగా వారు మిమ్మల్ని ప్రేమించి ఆయన కొరకైన కృప, మిమ్మల్ని వెంబడించుట కొరకైన మీ కృపను అనుగ్రహించమని మీ భాషల్లో మీ బిడ్డలు ఏమైతే ప్రమాణాల ద్వారా అంగీకరించి స్వీకరించారో అది వారి జీవితంలో నెరవేర్చబడి దేవుని కనపరిచి దేవుని సన్మానించి మీ కొరకు జీవించేవారుగా చేయండి. ఇది మొదలుకొని ఆదరించి హస్తాలతో బలపరిచే హస్తాలతో వారిని నడిపించు. నిశ్చయముగా మీ బిడ్డలను ఆశీర్వదించి నీ చేయి వారిని తోడు ఉంచి వారిని విశాలపరిచి ప్రతి కీడు దూరపరిచి మేలు కొరకై క్షేమం కొరకై అనేకుల యొక్క ఆత్మల రక్షణ కొరకై అనేకుల క్షేమం కొరకై పాడుకునే వారు ఉంటారు దైవ సంఘంలో. ఆ విధంగా మీ బిడ్డల నుండి కొరకైనా మీ కొడుకును అనుగ్రహించు. ఘనత మహిమ
ప్రభావ మీకు ఆరోపించుకుంటూ ఈ బిడ్డలను మీ చేతులకు అప్పగించుకుంటూ మా రక్షకుడైన యేసుక్రీస్తు నామున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవునిలో వారిద్దరు కలిసి అంగీకారంగా సంతకాలు పెట్టారు. దానిని బట్టి క్రైస్తవ వివాహ చట్టం ప్రకారము వీళ్ళిద్దరూ భార్యాభర్తలు అని అధికారపూర్వకంగా మీకు తెలియజేస్తున్నాను. దేవుడు జతపరిచిన వారిని మనుషులు వేరుపరచకూడదు. వీళ్ళిద్దరికి ఇప్పుడు సర్టిఫికేట్ ఇస్తాము. ఆ తర్వాత వీళ్ళిద్దరు ఇక్కడే ఉంటారు. మేము పాట పాడుతుండగా వీళ్ళందరూ ఒక్కొక్కరు ఇచ్చి వాళ్ళను క్రమంలో వచ్చి ఆశీర్వదించాలి. గుర్తుపెట్టుకోండి, చివరి ప్రార్థన ఆశీర్వాదం తర్వాత లైన్లో వచ్చి ఒక్కొక్కరిని ఆశీర్వించి వెళ్ళాలి. ఆ తర్వాత ప్రార్థించి ఆ తదుపరి వాళ్ళిద్దరు ఒకరికొకరు ప్రమాణం చేసి రిజిస్టర్లో తమ అంగీకారాన్ని తెలియజేశారు. తద్వారా వాళ్ళిరువురు భార్య భర్తలని మీ సన్నిధిలో ప్రకటించారు. ఈ దినం నుండి వారిరువురు ఒకరికొకరు హృదయం చూపిస్తూ ఒకరికొకరు ప్రేమిస్తూ ఈ యొక్క సన్నిధిలో నిన్ను కలిగి వారు జీవించగలుగుతాయి. 3 పేడల తాడు త్వరగా దిగిపోదు కదా అని తెలుస్తున్నారు. దేవా, ఈ దినం నుండి వారి యొక్క వైవాహిక జీవితంలో
తొలి అడుగు వేస్తుండగా మీరు వారి మధ్య నుండి మీరే వారిని నడిపించుకుని పెట్టుకుంటున్నాం. తగిన కాలమందు పరిశుద్ధమైన సంతానాన్ని వారికి ప్రసాదించండి. అంతేకాదు ఇరుపక్షాల కుటుంబాలు, సంఘాలు, ఆ తదుపరి సేవకులు అనేక మంది చేరి వచ్చి ఇప్పుడు వివాహానికి రాగలని వందనాలు తెలుస్తూ ప్రతి ఒక్కరిని దీవించమని ముందున్న సమయాన్ని ఆశీర్వాదంగా చేయాలి. ఈ ఇద్దరు యవనస్తులను లేదా దంపతులు నీ కృపగా రాస్తారుగా అప్పచెప్పుకుంటూ ప్రార్థన ఆలకించమని యేసుక్రీస్తు నేను వేడుకుంటున్నాను తండ్రి. నా తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు మనందరితోనూ, ప్రత్యేకంగా ఈ దినాలు జతపరచబడిన ఎఫ్రాయిము, ఎస్తేరుతో సదాకాలము తోడైండును గాక. 6వ పాట పాడతాము. ఈ పాట పాడుతుండగా మీరు పాట సంఖ్య 39. కీర్తనల గ్రంథం 90వ అధ్యాయం 1వ వచనం నుంచి 7వ వచనం వరకు వ్రాయబడినటువంటి సంగతులను బట్టి ఈ పాట వ్రాయబడింది. ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే అనే శ్రేష్టమైన పాటను పాడుకుంటాం, నేర్చుకోవడానికి శ్రద్ధ వహిస్తాం. తరముల నుండి మాకు నివాస స్థలము నీవే, మాకు నివాస స్థలము నీవే, యుగాయుగములకును నీవే మా దేవుడవు, 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 యుగాయుగములకును నీవే మా దేవుడవు, 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 దేవుడవు. పర్వతములు పుట్టకమునుకు, పర్వతములు పుట్టకమునుకు, భూమిని లోకమును నీవు, భూమిని లోకమును నీవు, పుట్టింపాక మునుపే నీవు ఉన్నావు, 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 పుట్టింపాక మునుపే నీవు ఉన్నావు, 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 ఉన్నావు. నరపుత్రుల మంటికి మార్చి, నరపుత్రుల మంటికి మార్చి, తిరిగి రండని సెలవిచ్చెదవు, తిరిగి రండని సెలవిచ్చెదవు. 1000 సంవత్సరములు నీకు జామువలే, 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 జామువలే. 1000 సంవత్సరములు నీకు జామువలే, 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 జామువలే. నీదు దృష్టికి 1000 ఏండ్లు, నీదు దృష్టికి 1000 ఏండ్లు, గతించిన నిన్నటి వలెనున్నవి, గతించిన నిన్నటి వలెనున్నవి. రాత్రి అందుక జాముకు సమముగా నున్నవే, నున్నవే, ఉన్నావే, ఉన్నావే. రాత్రి అందుక జాముకు సమముగా నున్నవే, ఉన్నావే, ఉన్నావే, ఉన్నావే. నీవు వారిని
పారగొట్టగా నీవు వారిని పారగొట్టగా వరదా చేత నైనా రీతి వరదా చేత నైనా రీతి గడ్డి వలె చిగిరించి వాడి పోయెదరు 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 గడ్డి వలె చిగిరించి వాడి పోయెదరు 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 ప్రొద్దుట మొలిచి చిగిరించును ప్రొద్దుట మొలిచి చిగిరించును సాయంతనమున కోయబడును సాయంతనమున కోయబడును వాడబారును నీ కోపముచే క్షీణించు 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 వాడబారును నీ కోపముచే క్షీణించు 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 నీదు కోపము వలన మేము నీదు కోపము వలన మేము క్షీణించుచున్నాము దేవా క్షీణించుచున్నాము దేవా నీ ఉగ్రతను బట్టి దిగులు పొందెదము 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 నీ ఉగ్రతను బట్టి దిగులు పొందెదము 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 ప్రభువా తార తరముల నుండి ప్రభువా తార తరముల నుండి మాకు నివాస స్థలము నీవే మాకు నివాస స్థలము నీవే యుగాయుగములకును నీవే మా దేవుడవు 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 యుగాయుగములకును నీవే మా దేవుడవు 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 నమ్మకమైన నా ప్రభు నిన్ను నే స్తుతింతును నిన్ను నే స్తుతింతును నమ్మకమైన నా ప్రభు నిన్ను నే స్తుతింతును నిన్ను నే స్తుతింతును నమ్మకమైన నా ప్రభు కరుణతోడ పిల్చియు స్థిరపరచి కాపాడినా స్థిరపరచి కాపాడినా కరుణతోడ పిల్చియు స్థిరపరచి కాపాడినా స్థిరపరచి కాపాడినా స్థిరపరచిన నా ప్రభున్ పోగ
నెత్తితివి కృంగియుండు వేళలో పైకి లేవనెత్తితివి పైకి లేవనెత్తితివి భంగపరచు సైతాను గెలిచి విజయమిచ్చితివి భంగపరచు సైతాను గెలిచి విజయమిచ్చితివి నమ్మకమైన నా ప్రభు నిన్ను నే స్తుతింతును నిన్ను నే స్తుతింతును నమ్మకమైన నా ప్రభు నా కష్టాయ శైలమై కోటగాని ఉంటివి కోటగాని ఉంటివి నా కష్టాయ శైలమై కోటగాని ఉంటివి కోటగాని ఉంటివి రాకరాంపుయిటివై నన్ను దాచించితివి రాకరాంపుయిటివై నన్ను దాచించితివి నమ్మకమైన నా ప్రభు నిన్ను నే స్తుతింతును నిన్ను నే స్తుతింతును నమ్మకమైన నా ప్రభు సత్య సాక్షివై ఉండి నమ్మదగిన వాడవై నమ్మదగిన వాడవై సత్య సాక్షివై ఉండి నమ్మదగిన వాడవై నమ్మదగిన వాడవై నిత్యుడో మా దేవుడా బెనంచు పాడేదా నిత్యుడో మా దేవుడా బెనంచు పాడేదా నమ్మకమైన నా ప్రభు నిన్ను నే స్తుతింతును నిన్ను నే స్తుతింతును నమ్మకమైన నా ప్రభు నీలోనే ఆనందం
నా దేవా నీలోనే నాకు జీవం, నీలోనే ఆనందం, నా దేవా నీలోనే నాకు జీవం. నిన్న నేడు నిరంతరం మారని దేవా, నిన్న నేడు నిరంతరం మారని దేవా. ఈ లోకమంతనే నువ్వెదకినా నాకు లేదయ్యా ఎక్కడ ఆనందం, నీ సన్నిధిలో ఒక్క క్షణం గడిపినా నా హృదయం పొంగెను. ఈ లోకమంతనే నువ్వెదకినా నాకు లేదయ్యా ఎక్కడ ఆనందం, నీ సన్నిధిలో ఒక్క క్షణం గడిపినా నా హృదయం పొంగెను, నా హృదయం పొంగెను. ఈ లోకం ఒక మాయని తెలుసుకున్నాను, ఏది నా సొంతం కాదనుకున్నాను. ఈ లోకం ఒక మాయని తెలుసుకున్నాను, ఏది నా సొంతం కాదనుకున్నాను. తప్పిపోయిన కుమారుని నేనైతే నా కొరకే నిరీక్షించే తండ్రి నా యేసు. తప్పిపోయిన కుమారుని నేనైతే నా కొరకే నిరీక్షించే తండ్రి నా యేసు. ఈ లోకమంతనే నువ్వెదకినా నాకు లేదయ్యా ఎక్కడ ఆనందం, నీ సన్నిధిలో ఒక్క క్షణం గడిపినా నా హృదయం పొంగెను, నా హృదయం పొంగెను. ఏ ప్రేమ నీ ప్రేమకు సాటి రాదయ్యా, ఎన్ని ఉన్నా నీతో సరి ఏది కాదయ్యా. ఏ ప్రేమ నీ ప్రేమకు సాటి రాదయ్యా, ఎన్ని ఉన్నా నీతో సరి ఏది కాదయ్యా. నన్ను మరువని ప్రేమ నీదయ్యా, నన్ను మార్చుకున్న ప్రేమ నీదయ్యా, నన్ను మరువని ప్రేమ నీదయ్యా, నన్ను మార్చుకున్న ప్రేమ నీదేసయ్యా. నీలోనే ఆనందం నా దేవా, నీలోనే నాకు జీవం, నీలోనే ఆనందం నా దేవా, నీలోనే నాకు జీవం. నిన్న నేడు నిరంతరం మారని దేవా, నిన్న నేడు నిరంతరం మారని దేవా. ఈ లోక
నా హృదయం పొంగెను. ఈ లోకమంతనే నువ్వు వెదకినా లేదయ్యా ఎక్కడా ఆనందం. నీ సన్నిధిలో ఒక క్షణం గడిపినా నా హృదయం పొంగెను. నా హృదయం పొంగెను.
అమూల్యమైనవి నాయడా నా ఎడాలని కరుణా సర్వసదా నిలచుచున్నది దేవాని తలంపులు స్తుతులర్పింతు ప్రభునికు నేడే స్తుతి పాడేదా హృదయముతో స్తుతులర్పింతు ప్రభునికు నేడే స్తుతి పాడేదా హృదయముతో స్తుతించి వర్ణించి ఘనపరతు స్తుతించి వర్ణించి ఘనపరతు నీవే నా రక్షకుడవని దేవాని తలంపులు అమూల్యమైనవి నాయనా నా ఎడాలని కరుణా సర్వసదా నిలచుచున్నది దేవాని తలంపులు మొదట నిన్ను ఎరుగనైతిని మొదటే నన్ను ఎరిగితివే మొదట నిన్ను ఎరుగనైతిని మొదటే నన్ను ఎరిగితివే వెదుకాలేదు ప్రభువా నేను వెదుకాలేదు ప్రభువా నేను వెదకితివి ఈ పాపిని దేవాని తలంపులు అమూల్యమైనవి నాయడా నా ఎడాలని కరుణా సర్వసదా నిలుచుచున్నది దేవాని తలంపులు మరణమగు ఊబిలో నుంటిని కరుణా నిలిచే నన్ను రక్షింప మరణమగు ఊబిలో నుంటిని కరుణా నిలిచే నన్ను రక్షింప మరణము నుండి రక్షింపనన్ మరణము నుండి రక్షింపనన్ నా ప్రభు బలియాయెను దేవాని తలంపులు అమూల్యమైనవి నాయడా నా ఎడాలని కరుణా సర్వసదా నిలుచుచున్నది దేవాని తలంపులు పాపలోకములో మునిగి యుంటిని పాప శిక్షకు పాత్రుడను పాపలోకములో మునిగి యుంటిని పాప శిక్షకు పాత్రుడను యేసు ప్రభు సిలువ సహించెను యేసు ప్రభు సిలువ సహించెను నాకు నూతన జీవమొసగా దేవాని తలంపులు అమూల్యమైనవి నాయడా నా ఎడాలని కరుణా సర్వసదా నిలుచుచున్నది దేవాని తలంపులు అద్భుతమైనది
సిల్వ దృశ్యం ప్రభువును కొట్టి ఉమ్మి వేసిరి అద్భుతమైనది సిల్వ దృశ్యం ప్రభువును కొట్టి ఉమ్మి వేసిరి ప్రభువును వర్ణింప నా శక్యము ప్రభువును వర్ణింప నా శక్యము ప్రభువే సాహించే దుఃఖము